నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు మీకు కూడా. అందరికీ కూడా అందరూ నదీ స్నానాలు అది ఇది తీర్థయాత్రలు పుణ్య అంటే అన్నదానాలు ఇవన్నీ అడావుడు అంతా ఉంటుంది. మాఘ పౌర్ణిమ అలాగే కార్తీకం వైశాఖం ఈ మూడు విపరీతమైనటువంటి మూడు ఇంపార్టెంట్. అందులో ఈ మహామాఘి అంటాం లేదా అన్ని చోట్ల మనం మాఘి అంటాం, మహామాఘి అని మనం ఉంటాం. విశేషమైనటువంటి పౌర్ణమి. సో మాఘ పౌర్ణమి మాఘమాసం అంతా కూడా ఈ మాఘమాసం ప్రతి తిథి ఒక గొప్పదే, ఒక్కొక్క పండగే, అంతా విలువైనదే. సో ఈ మాఘమాసం మరీ మంచిది. ఈరోజు పౌర్ణమి రోజు మరీ మంచిది. సో మెయిన్గా ఈ నదీ స్నానాలు సముద్ర స్నానాలు అంటే వేకుజామున నిద్ర లేచి తర్వాత చేయడం. ఒక్క సూర్యోదయానికి ఒక్క నిమిషం ముందన్నా స్నానం చేయమంటారు. ఒక్క నిమిషం ముందు అంటే చేసి సూర్యుడిని చూడాలంటారు. సో రైట్, చిన్న కథ చెప్పుకోండి కార్యక్రమంలోకి వెళ్దాం. సో ఒక భార్యాభర్తలు దంపతులు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్కి వెళ్ళి తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణంలో రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం అలవాటు కదా. ఒక మంచి అది చలికాలం, ఇది ఇలాంటిదే చలికాలం. ఓ మంచి షాల్, కాశ్మీరీ షాల్, చాలా ఖరీదు. అందరికీ అది చలికాలం కాబట్టి నార్త్ ఇండియాలో జరిగినట్టు కార్యక్రమం. మనకంటే ఎక్కువ ఉంటుంది చలి. సో రిటర్న్ గిఫ్ట్స్ జనరల్గా ఇలాంటివే ఉంటాయి. ఓ మంచి షాల్ గిఫ్ట్ అందరికి, రిటర్న్ గిఫ్ట్ వచ్చిన వాళ్ళందరికీ తీసుకొని ఈ దంపతులు కూడా తీసుకొని కారులో అది వేసుకొని బ్యాక్ సీట్లో వేసుకొని వెళ్తుంటే ఒక ఫ్లైఓవర్ దాటిన తర్వాత కారు సడన్గా ఒక పక్కకు ఆపుతాడు భర్త. భార్య అడుగుద్ది, ఏమిటి కారు ఆపుతున్నావు ఇక్కడ, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకెక్కడ ఆపొద్దు, వెళ్ళిపోదాం, ఇంకేం కొనడం కానీ రెస్టారెంట్లు కానీ ఇలాంటివి ఏం పెట్టుకోకు, దగ్గరకు వచ్చేసాం, వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అంటే, అదేం కాదు, పక్కన ఒక పెద్ద ముసలాయన ఉన్నాడు, ఆ చలిలో ఒక్కడే పడుకొని ఉన్నాడు, అతనికేమో కప్పుకున్న వస్త్రం కూడా చిరిగిపోయింది, సరిగ్గా లేదు, అతని బట్టలు కూడా బాగలేవు, చలికి వణుకుతున్నాడు, మన దగ్గరేమో మంచి ఇది ఉంది, ఆ షాల్ అతనికి వేస్తే ఉపయోగపడుద్ది, మనకి అన్నీ ఉన్నాయి, మనకంటే నీకైనా పిచ్చా, అసలు ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళు ఏదో ఖరీదైన షాల్ ఇస్తే మన ఇంటికి తీసుకెళ్ళమని ముష్టోళ్ళకి ఇమ్మని కాదు, వాడికి ఎలాగ వాడాలో కూడా తెలియదు, ఇంత ఖరీదైంది నువ్వు ఇస్తే ఆ ఖరీదైంది ఉపయోగించడం కూడా వాళ్ళకి రాదు, నాకేం చేస్తారు, వాడు అమ్ముకుంటాడు, అమ్ముకొని తాగడం ఇవన్నీ చేస్తారు, మందు తాగడం ఇవన్నీ చేస్తారు, లేనిపోని అన్నీ నువ్వు ఎక్స్ట్రాలకు అలవాటు చేసిన వాడు అవుతావు, ఏం అక్కర్లేదు పద అంటుంది. ఏం మాట్లాడినా తను ఏం పట్టించుకోకుండా ఈ ఒక్కసారి నా మాటను పెద్ద ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి భార్య ఎన్ని చెప్పినా వినకుండా ఆ షాలు ఆపి తనకి ఇస్తాడు. ఇస్తే కృతజ్ఞతగా ఆ ముసలాయన నమస్కారం పెడతాడు. సరే అయిపోయింది, అది ఇచ్చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓ 2 రోజులు పోయిన తర్వాత అదే దారమ్మట వీళ్ళిద్దరూ మళ్ళీ వస్తుంటారు. ఫ్లైఓవర్ దిగుతుండగా మళ్ళీ భార్య చెప్పుద్ది, నువ్వు నిన్న పెద్ద పోజులు ఇచ్చి వాడు ఎవడికో ముసలాడికి ఇచ్చావు కదా, ఒక్కసారి అక్కడ ఆపు, ఇప్పుడు అక్కడే ఉంటాడు వాడు, అది ఈ పాటికి అమ్మేసుకొని మంది తాగేసి ఉంటాడు అంటే, అన్నీ అంత తేలిగ్గా మాట్లాడొద్దు అంటాడు. ఇంతకంటే ఏముంటుంది, అనర్హులకి ఇస్తే అలాగే ఉంటుంది. అంత ఖరీదైన వాళ్ళు ఎప్పుడైనా వాడారా, వాళ్ళకి ఏమైనా తెలుసా, నువ్వు ఇస్తే ఏమవుతుంది, దాని పరిణామం తెలియక ఇచ్చావా, నువ్వు వెచ్చికిచ్చావు, వెచ్చుల కోసం, ఏదో నువ్వే ఏదో పెద్ద ఇదిగా పోజు పెట్టావు, పద అక్కడికి కావాలని చూపిస్తాడు. నిజంగా ముసలాయన అక్కడ ఉంటాడు, అక్కడే ఉంటే కారు అక్కడ ఆపుతాడు. నీకు తెలుస్తుంది పద, మొత్తం దిగిపోద్ది నీకు. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత ముసలాయన అక్కడ ఉంటే అడుగుద్ది, ఏది నీకు నేను ఇచ్చిన చాలు, లేదు అక్కడ అమ్మేశావా, అదిగో అమ్మేశాడు. ఏం చేసావు, ఏం ఉపయోగం, నిన్న ఇచ్చావు వాళ్ళకి లేదు, 2 రోజులు అయింది, అది లేదు, అందుకని అది మన ఇంట్లో ఉంటే ఉపయోగపడేది, అపాత్రదానం ఎప్పుడు మంచిది కాదు అని చెప్తుంటే తిడుతూ ఉంటే పెద్ద ఆయన ముసలాయన అంటాడు, అమ్మ అనవసరంగా అనకండి అమ్మ, మీరు మాట్లాడడం ఆపితే నేను విషయం చెప్తాను అంటే, ఏమిటి అడుగుతాడు తను. భర్త అడుగుతాడు, ఏమిటి అంటే, కొంచెం ఇటు రండి, రోడ్డుకి అవతల పక్క అని నడవలేక కష్టంగా వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తే ఒక ముసలమ్మ, ఒక కాలు లేదు, తను నడవడం కష్టం, వయసు అయిపోయింది, ఒంటి మీద వస్త్రాలు సరిగ్గా లేవు, కదలలేని పరిస్థితి, కప్పుకోవడానికి ఏమీ లేదు, ఎవరు భిక్షం కూడా వేయట్లేదు, తను అడగట్లేదని, దీనమైన పరిస్థితిలో ఉంది, నాకంటే ఇది తనకు బాగా ఉపయోగపడుతుంది, నేను ఏదో రకంగా కప్పుకోగలను, నా దగ్గర ఉన్నవి, లేకపోతే గట్టిగా ఎవరినైనా ముష్టడికి తెచ్చుకోగలను, ఉన్న దాంట్లో సరిపెట్టుకోగలను, మరీ దీనమైన పరిస్థితిలో ఆ పరిస్థితుల్లో ఉంది, కాబట్టి చూస్తూ నేను అలా వదిలేలేను,
అని చెప్పేసి తనకి ఇచ్చాను. తన దగ్గర ఉంది, హ్యాపీగా వెచ్చగా పడుకుంది. మీ కృప, మీ కరుణ, మీ దానగుణం తనకి చక్కగా ఉపయోగపడింది. ఎంత వెచ్చగానో కమ్మగా పడుకుంది తను. ఒక్కసారి ఇద్దరు కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. అరే రే రే, ఎంత మాట్లాడినాం అనవసరంగా. భార్య మాటిని నేను వెనక ముందు చూడకుండా నేను వచ్చాను, తనేమో వెనక ముందు చూడకుండా ముసలాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాను అని చెప్పేసి బాధపడుతుంది. ఇంకా కట్ చేస్తే మనం ఏం కోరుకోవాలి అంటే భగవంతుడిని ఎవరికైనా సాయం చేసే అవకాశం ఇమ్మని కోరుకోవాలి. భగవంతుడు అలా చేస్తే ఏమవుతుందంటే భగవంతుడు మనల్ని ఎక్కడి నుంచో పెట్టాడు అంటే సాయం చేసే వరుసలో, అంతేగాని యాచించే వరుసలో లేకుండా సాయం చేసే వరుసలో మనల్ని పెట్టినందుకు గొప్పగా మనం ఫీల్ అవ్వాలి. సో అవకాశం ఉంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడండి, అది బౌన్స్ బ్యాక్ అయ్యి ఖచ్చితంగా మనకు వస్తుంది.